సంబడీస్ గెయిన్ ఈజ్ సంబడీస్ పెయిన్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒకరి లాభం మరొకరికి నష్టం కలిగిస్తుందని. సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కుంభమేళా మోనాలిసా గుర్తుండే ఉంటుంది. ఈ యువతిని ఆమె తండ్రి కుంభమేళా నుంచి ఇంటికి పంపించేశారు. ఎందుకంటే ఆమె పాపులారిటీని వారి వ్యాపారానికి అడ్డంగా వచ్చిందని. ఎలాగో మీరే చూడండి. కుంభమేళా పిల్లకి సీన్ సితారే. అయ్య చేతిలో దెబ్బలు పడ్డాయి. కుంభమేళాలో మోనాలిసాగా పాపులర్ అయిన టీనేజ్ గర్ల్ కి పాపం తన సీన్ అయిపోయినట్లుంది. చుట్టూ జనం చేరి తెగ హడావుడి చేస్తుండటంతో ఆమె తండ్రి ఆమెని మేళా నుంచి ఇంటికి పంపించేశాడు. కుంభమేళా ప్రారంభమైన దగ్గర నుంచి పూసలు అమ్ముకునే ఈ పిల్ల తెగ పాపులర్ అయింది. మెరిసే కళ్ళు, ఆకర్షణీయంగా ఉన్న రూపంతో ఉండటంతో జనం తెగ అట్రాక్ట్ అయిపోయారు. ప్రతి వాళ్లు రావడం, ఓ సెల్ఫీ దిగడం సర్వసాధారణమైపోయింది. నేషనల్ మీడియా కూడా ఈమె వెంటపడడంతో ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి విజువల్స్, ఫోటోలకు ఇంటర్నెట్ తో గిరాకీ ఏర్పడింది. ఏకంగా 15 మిలియన్స్ వ్యూస్ కూడా వస్తున్నాయంటే అర్థం చేసుకోండి. ఇంకేముంది, బెల్లం చుట్టూ ఈగల్లా జనం చేరడం ప్రారంభమైంది. బ్రౌన్ బ్యూటీ, బ్లూ ఐస్ బ్యూటీ, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ మోనాలిసా పూసల దండలు అమ్మడాన్ని చిత్రీకరించడం ప్రారంభించారు. మొదట్లో బాగానే ఉన్న తన వ్యాపారానికి ఈ హడావుడి అడ్డంకిగా మారిందని మోనాలిసా తండ్రి కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇలా అయితే వ్యాపారం మాత్రమే కాదు, ఆమె సేఫ్టీ కూడా మంచిది కాదనుకున్నాడో ఏమో ఇంటికి పంపేశాడు. అయితే ఆ సందర్భంలో కూడా జనాలు చూడండి ఎలా మూగుతున్నారు. మొత్తం మీద జనాల అత్యుత్సాహం కాస్త ఒకరికి లైమ్ లైట్ తెచ్చినట్లే తెచ్చింది. ఆ వెంటనే జీవనోపాధి కూడా పోగొట్టిందంటూ నెటిజన్స్ నిట్టూర్చుతున్నారు.